Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palim Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhan Sekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I'm teaching English subject. Before the classes 2, we are explaining about the sound of music, right? So already we have completed the three paragraphs. Let's see the fourth paragraph. She never looked back from the point onwards. ఎప్పుడైతే as a non-tropes ఎప్పుడైతే నేర్పించాడో అప్పటి తర్వాత తను ఎప్పుడు కూడా బ్యాక్ చూసుకోలేదంటే తిరిగి చూడలేదు. ఆ విధంగా తన యొక్క లెర్నింగ్ స్కిల్స్ ద్వారా మ్యూజిక్ ని నేర్చుకోవడం అనేది జరిగింది. She toured the United Kingdom with the youth is orchestra and by the time she was 16, she had decided to make music her life. చూడండి, she toured అంటే ఎక్కడెక్కడో ప్లేసెస్ లో తిరగడం, అది కూడా యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో తిరగడం అనేది జరిగింది. సో వెన్ షీ వాజ్ ఇన్ ఆర్కెస్ట్రా ఇస్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ మెంబర్స్. What is the meaning of a group of members will be include that. So she was 16. అది కూడా ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు she was 16. She had decided to make music her life. అంటే ఆమె లైఫ్ లో మ్యూజిక్ అనేది ఒక పార్ట్ గా తీసుకోవడం అనేది జరిగింది. She auditioned for the Royal Academy of Music and scored one of the highest marks in the history of the academy. సో ఇక్కడ చూడండి, షీ వాస్ స్కోర్డ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద అకాడమీ. అంటే ప్రపంచంలోనే ఎప్పుడు చూడలేదంటే ఆ అమ్మాయికి ఆడిషన్ చేసినప్పుడు స్కోర్డ్ హైయెస్ట్ మార్క్స్. అంటే షీ ఇస్ అ డెఫ్, బట్ హౌ షీ గాట్ ద హైయెస్ట్ మార్క్స్ ఇట్స్ ఇంపాసిబుల్, బట్ షీ ఇస్ డన్ ద పాసిబుల్ థింగ్. సో షీ గ్రాడ్యువల్లీ మూవ్ ఫ్రమ్ ద ఆర్కెస్ట్రల్ గ్రూప్ టు సోలో పర్ఫార్మెన్సెస్. ఆమె గ్రూప్ గా మార్చేసి సింగిల్ గా పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేసింది. At the end of her 3-year course, she had captured most of the top awards. అంటే total గా 3 years లో how many years? Totally 3 years. She done has captured the most of the top awards. Top awards అంటే ఏంటి? ఆ యొక్క 3 ఏళ్లలో అంటే ఆ యొక్క 3 ఏళ్ల కోర్స్ లోనే ఆమె చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ది టాప్ అవార్డ్స్ అనేది గెలవడం అనేది జరుగుతుంది. చూడండి, and for all this, Avalon won't accept any hint of heroic achievement. Heroic achievement అంటే ఏంటంటే ఏదో సాధించాలనే ఒక ఫీలింగ్ అయితే ఆమె మైండ్ లో అసలు ఏమీ లేదు. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్, నో వే యూ ఆర్ గోయింగ్, యూ విల్ గెట్ దేర్. నువ్వు ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తావో అప్పుడే నీకు ఏదైనా చెందుతుంది అనేసి అక్కడ అతను చెప్పడం అనేది జరిగింది. అండ్ షీ గాట్ రైట్ టు ద టాప్. ద వరల్డ్స్ మూవ్ సౌత్ ఆఫ్టర్ మల్టీ కంపెనీస్ విత్ ఏ మాస్టరీ ఆఫ్ సమ్ 1000 ఇన్స్ట్రుమెంట్స్ అండ్ హెక్టిక్ ఇంటర్నేషనల్ షెడ్యూల్. చూడండి, దాని తర్వాత వరల్డ్ లోనే మల్టీ పర్కిస్టర్స్, ఆల్రెడీ నేను పర్కిస్టర్స్ అంటే చెప్పాను, డిఫరెంట్ టైప్ ఆఫ్ ద instruments who will play the music instruments. We can call the person is a percussionist. So here also the percussionist is nothing but she is played a different, means that the multi percussionist అంటే different type of the music instruments ని ప్లే చేసేది. అలాగే thousands లో ఇంకొకటి mastery of some 1000 instruments and hectic international schedule. అంటే hectic అంటే busy. Hectic is nothing but what is that? Busy. ఆమె అంత బిజీగా అసలు అయితే ఎవరు అయితే ఉండనే లేదు. ఆ యొక్క బిజీ యొక్క పర్సన్స్ లో ఎవరు మాట్లాడారు? ఎవెలియన్ గ్లీనీ. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ ఇంటర్వ్యూయింగ్ టు అండ్ క్యూరియస్. ఇంటర్వ్యూయింగ్ విత్ వాచ్ ఎవెలియన్ ఫంక్షన్ సో ఎఫర్ట్లెస్లీ వితౌట్ హియరింగ్. ఇంకొకటి చాలా క్యూరియస్ గా అందరూ వచ్చేవాళ్ళు, బికాస్ షీ ఇస్ డెఫ్. అంటే ఎలా ఇంత అద్భుతంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆమె ప్లే చేసేది అనేసి. సో వాచ్ ఎవైలెంట్ ఫంక్షన్స్ ఎఫర్ట్లెస్లీ విత్ హర్. ఇన్ అవర్ 2 hours డిస్కషన్ షీ నెవర్ మిస్డ్ ఎ వర్డ్. ఒక 2 hours డిస్కషన్ చేశాను నేను, ఆ అమ్మాయికి అసలు వినిపించదు, కానీ నేను మాట్లాడిన ప్రతి ఒక్క విషయాన్ని ఆమె నాకు చెప్పడం అని జరిగింది. అంటే అంత ఈజీగా ఆమె క్యాప్చరింగ్ అనేది అలా ఉంది అని చెప్తున్నాడు. సో మెన్ విత్ బుషీ హ్యాస్ బియర్డ్స్ గివ్ మీ ట్రబుల్ షీ లాఫర్డ్. ఇంకొకటి ఆమె ఒక విషయం చెప్పింది, ఎవరైతే బియర్డ్ మొత్తం ఫేస్ అంతా ఉంటుందో అలాంటి వాళ్ళతో నాకు కొంచెం ట్రబుల్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎందుకు ట్రబుల్ వస్తుందో కూడా చూడండి. సో షీ ఈస్ ద అవైలెంట్ గ్లీనీ. Did you observe this? She is the Evelyn Greeny. She is playing the
It is interviewed to watch surveillance functions effortlessly without hearing. So did you observe? Not just watching the lips, it's the whole face. ఆ అమ్మాయి ఏమని అంటుందంటే ఎస్పెషలీ ద ఐసెస్, ఎప్పుడైతే నాకు వినిపించదు కానీ ఎదుటి వారు మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే ఐ విల్ సీ దర్ హోల్ ఫేస్, ఐ కెన్ అబ్జర్వ్ ద లిప్స్ అండ్ వాట్ అబౌట్ ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సో షీ స్పీక్స్ ఎస్పాలెస్లీ విత్ ఏ స్పాటిష్ లిట్. ఇక్కడ చూడండి, వితౌట్ ఎ ఫాల్ట్ అండ్ మిస్టేక్, అంటే ఒక్క మిస్టేక్ కూడా ఉంది ఆ అమ్మాయి మాట్లాడినట్లు. ఇంకొకటి, ఆమె మాట్లాడే వే ఆఫ్ స్పీకింగ్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది. మై స్పీచ్ ఇస్ క్లియర్ బికాస్ ఐ కుడ్ టిల్ ఐ వాజ్ 11. సో షీ సేస్ మై స్పీచ్ ఇస్ క్లియర్, అంటే నాకు వినిపించేది, ఎప్పటి వరకు వినిపించేది, నాకు 11 years ఉండేంత వరకు కూడా నాకు బాగా వినిపించేది. బట్ నాకు ఎప్పుడు పోయింది, డెఫ్ ఎప్పుడు అయ్యాను నేను 11 years తర్వాతే. షీ సేస్ బట్ దట్ డజంట్ ఎక్స్ప్లెయిన్ హౌ షీ మేనేజ్డ్ టు లెర్న్ ఫ్రెంచ్ అండ్ మాస్టర్ బేసిక్స్ జపనీస్. ఇంకొకటి, దాని తర్వాత నేను అలాగే ఎలా ఫ్రెంచ్ ఎలా నేర్చుకున్నాను, అలాగే మాస్టర్ బేసిక్ జపనీస్ ని కూడా అలాగే నేర్చుకున్నాను బికాస్ ఐఎమ్ వన్ ఆఫ్ ది డెఫ్ పర్సన్. అండ్ ఇక్కడ ఎవరిని తన యొక్క థింగ్స్ ని ఇక్కడ ఒక ఇంటర్వ్యూ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందండి. ఈ యొక్క పారాగ్రాఫ్స్ లో మీకు ఏదైనా డౌట్ కూడా ఇస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.